అందరికీ నమస్కారం. మీరు వింటున్నారు పాడ్కాస్ట్ సిరీస్ అనుభవ్, వయోధికుల అనుభవాల జీవన సౌరభం. హెరిటేజ్ గ్రూప్స్ మరియు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ సోషల్ డిఫెన్స్, మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మీడియా ఫర్ కమ్యూనిటీ ఫౌండేషన్, న్యూఢిల్లీ సంయుక్త చొరవతో శ్రీ అలోక్ వర్మ, డాక్టర్ ఆర్ శ్రీధర్ కలిసి రూపొందించిన ప్రాజెక్ట్ శ్రీమతి శైలజా సుమన్, జాహేద్ ఫారూఖీల సమన్వయ కార్యక్రమమే అనుభవ్, వయోధికుల అనుభవాల జీవన సౌరభం. వైద్యులు, ఆసుపత్రులు, వృద్ధాశ్రమాలు, కార్యాచరణ కేంద్రాల వివరాలు అందించి న్యాయపరమైన మార్గదర్శకత్వంలో భావోద్వేగాలకు మద్దతునిస్తూ వృద్ధుల దుర్వినియోగం, నిరాశ్రయుడైన వృద్ధులను రక్షించడం వంటి వాటికి సంబంధించిన సమాచారం కోసం సీనియర్ సిటిజన్ల కోసం జాతీయ టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ నంబర్ 14567, టోల్ ఫ్రీ నంబర్ మరొకసారి 145667ను సంప్రదించవచ్చు. హెరిటేజ్ ఫౌండేషన్ హైదరాబాద్ సమర్పణలో అనుభవ్, వయోధికుల అనుభవాల జీవన సౌరభంలో మిమ్మల్ని ఇప్పుడు పలకరిస్తున్న వారు ఇండియన్ బ్యాంక్ విశ్రాంత అసిస్టెంట్ జనరల్ మేనేజర్ కొప్పర్తి రాంబాబు, విజయవాడ. సాహిత్యాభిమానులకి నమస్కారం. దాదాపు 6 సంవత్సరాల క్రితం 2016లో తిలక్ గారిని తలుచుకుంటూ నేను ఫేస్బుక్లో పెట్టిన ఒక పోస్టింగ్ ఈరోజు మీతో పంచుకుంటున్నాను. ఆగస్టు 1వ తేదీ కవి, కథకుడు, కీర్తిశేషులు దేవరకొండ బాలగంగాధర్ తిలక్ గారి పుట్టినరోజు. ఆయన నా అభిమాన రచయిత. కిందటి ఏడాది ఆయన పుట్టినరోజుకో వర్ధంతికో ఆయన గురించి రాసిన గుర్తు, తిలక్ గురించి, ఆయన సాహిత్యం గురించి కొన్ని పదుల వ్యాసాలు వచ్చి ఉంటాయి. అవేవి చెప్పని సంగతులు కొత్తగా నేనిక్కడ చెప్పబోవడం లేదు. ఎందుకంటే ఆయన గురించి ఆయన సమకాలీకులు మహాకవి శ్రీశ్రీ, వచన కవితా పితామహుడు కుందుర్తి, ఆయనకు వ్యక్తిగతంగా అత్యంత ఆత్మీయుడైన ఆవంచ సోమసుందర్ వంటి గొప్ప రచయితలు రాసిన విషయాలను బట్టి ఆయన కవిత్వాన్ని, మిగతా రచనను అర్థం చేసుకుని ఆనందించిన వాడిని నేను. అభ్యుదయ కవితాసతి నొసటన రసగంగాధర తిలకం అనిపించుకున్న ఆ మానవతావాదికి నివాళిగా 4 మాటలు చెప్పుకోవడం మినహా తిలక్ గురించి నేను కొత్తగా రాయగలిగింది, చెప్పగలిగింది ఏదీ లేదు. తెలుగు వచన కవితా సంకలనాల్లో నాకు అత్యంత ఇష్టమైన కవితా సంకలనం తిలక్ అమృతం కురిసిన రాత్రి. అసలు ఆ సంకలనం పేరు వింటేనే అదోలాంటి హాయి, ఉద్వేగం కలుగుతుంది నాకు. బహుశా ఒక రచయిత, ఒక రచన మనల్ని ప్రభావితం చేయడం అంటే అదేనేమో. అయితే నేను తిలక్ వల్ల ప్రభావితుడిని అయ్యాను అని చెప్పడానికి ఆయన కవిత్వంలో ఆయన గాఢంగా, స్పష్టంగా వెలిబుచ్చిన మానవత్వపు ఛాయలు జీవితంలో అన్ని సందర్భాల్లోనూ కాకపోయినా కొన్నిసార్లు మంచి ఆలోచనలు కలిగేలాగా, సమాజం పట్ల బాధ్యతగా మెలిగేలాగా చేశాయి అని మాత్రం చెప్పగలను. అందుకు మళ్ళా ఒక ప్రత్యేకమైన కారణం ఉన్నది. తిలక్ అమృతం కురిసిన రాత్రి నా చేతుల్లోకి వచ్చింది 1977వ సంవత్సరంలో. నేను బిఎస్సి డిగ్రీ మొదటి సంవత్సరంలో ఉన్నాను. ఆ ఏడాది మా తెనాలి విఎస్ఆర్ కళాశాల నిర్వహించిన వచన కవితల పోటీలో నాకు ప్రథమ బహుమతి వచ్చింది. కళాశాల వారు దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి సినిమా పాటల సంకలనం మేఘమాల, కృష్ణపక్షం బహుమతిగా ఇచ్చారు. కవిత్వం పట్ల నాకున్న ఆసక్తి పెరగడానికి, వచన కవిత్వం అంటే నాకు బాగా తెలియడానికి మా నాన్నగారు తిలక్ అమృత కురిసిన రాత్రి ప్రత్యేకంగా కొని బహుమతిగా ఇచ్చారు. మా నాన్నగారికి కూడా తిలక్ అంటే ఇష్టం. కొన్నేళ్ల తర్వాత నాకు గ్రహింపుకు వచ్చిన విషయం ఏమిటంటే, తిలక్ నా సాహిత్య పఠనా జీవితంలోకి నా తొలి యవ్వన జీవన సమయంలో నాకు సాహిత్యంలో తొలి గురువైన మా నాన్నగారి ద్వారా పరిచయం అయ్యారు. ఆలోచనలు రూపుదిద్దుకుని భావాలు స్థిరత్వం పొందే ఆ వయసులో తిలక్ పరిచయం కావడం గొప్ప అదృష్టం. ఆ తర్వాత నేను కొన్నేళ్ల పాటు వదలకుండా అమృతం కురిసిన రాత్రి దాదాపు ప్రతిరోజు చదువుతూ ఉండేవాడిని. గదిలో తలుపులేసుకుని పైకి చదివి ఆనందించేవాడిని. కవిత్వం పట్ల ఆసక్తి కనపరిచిన నా వయస్సు మిత్రులందరికీ కూడా ఆ రోజుల్లో, అంటే 1977-79 మధ్యకాలంలో తప్పనిసరిగా తిలక్ని చదివి వినిపించేవాడిని. విశాలంధ్ర వారి పుస్తక ప్రదర్శన వ్యాన్ వచ్చినప్పుడల్లా అమృతం కురిసిన రాత్రి కొని ఎవరో ఒకరికి కానుగ్గా ఇచ్చేవాడిని. ఇప్పటికీ నా లైబ్రరీలో 4-5 కాపీలు రెడీగా ఉంటాయి. కాలేజీ వదిలి వెళ్లే సమయంలో ఫేర్వెల్ పార్టీలో అందరి ఆటోగ్రాఫ్ బుక్కుల్లో కూడా తిలక్ కవితా వాక్యాలు రాసిచ్చాను. వీడ్కోలు పార్టీ ముగింపు కార్యక్రమంలో చివర్లో తిలక్ పోస్ట్ మ్యాన్ కవిత చదివి వినిపించాను. ఇదంతా
ఎందుకు చెప్తున్నాను అంటే తిలక్ నన్ను ఎంతగా తన కవిత్వంతో ప్రభావితం చేశారో తేలిక కబుర్లలో చెప్పడానికి. తిలక్ అమృతం కురిసిన రాత్రిలో నాకు నచ్చిన గేయం ఇది అని తెలుసుకోవడానికి చాలాసార్లు ముందు వెనక పాటించకుండా అనేక కవితలు అనేకసార్లు మనసు సంతోషంతోనూ బాధలోనూ ఉన్నప్పుడు, తీరిక ఉన్నప్పుడు లేనప్పుడు, ప్రయాణాల్లోనూ తిలక్ను పరిచయం చేసిన మా నాన్నగారు చనిపోయిన 10 రోజుల్లో కూడా, అది 1998 సెప్టెంబర్ నెల, ఆ పుస్తకం చేతుల్లోకి తీసుకుని మా నాన్నగారు ముందు పేజీలో నన్ను ఆశీర్వదిస్తూ రాసిచ్చిన 4-5 లైన్లు చూసుకుని కన్నీళ్లు నిన్న కళ్ళతో తిలక్ని పదే పదే చదివాను. ఇది ప్రత్యేకంగా బాగా నచ్చిన కవిత అని ఇప్పటికీ చెప్పలేను. మొదటి గేయం నా కవిత్వంలో రాసిన నా అక్షరాలు వెన్నెల్లో ఆడుకునే అందమైన ఆడపిల్లలు అనే వాక్యాల నుంచి, తపాలా బంట్రోతు గేయంలోని చివరి పంక్తులు ఉత్తరం ఇచ్చి నిర్లిప్తుడిలాగా వెళ్ళిపోయే నిన్ను చూసినప్పుడు తీరం వదిలి సముద్రంలోకి పోతున్న ఏకాకి నౌక చప్పుడు అన్న వాక్యాలు, ఇట్లా ఎన్నో ఎన్నో ఉన్నాయి. ప్రతి కవితలోనూ 4-5 పంక్తులు, కొన్ని ఖండికలు, మొత్తం అక్షరం కూడా వదిలిపెట్టకుండా చదివిన కొద్దీ మనసులో కొత్త అనుభూతి మొలకెత్తి ఆయన పట్ల గౌరవం శిరసెత్తి నమస్కరించమంటుంది. చావు పుట్టుకల మధ్య సందేహం లాంటి జీవితంలో నలువైపులా అంధకారం, మంచి గంధంలాగా పరిమళించే మానవత్వం మాకున్న ఒకే ఒక అలంకారం. ఆ రోజుల్ని తలుచుకున్నప్పుడల్లా ఆనందం లాంటి విచారం కలుగుతుంది. సంకుచితమైన జాతిమతాల సరిహద్దుల్ని చెరిపివేస్తున్నాను చూడు, అకుంఠితమైన మానవీయ పతాకను ఎగరవేస్తున్నాను చూడు, చరిత్రల రక్తజలసకి స్నేహసేతు నిర్మిస్తున్నాను రండి. అందమైన ఉదయాలు, స్పందించే హృదయాలు, చందనం చంద్రకళ, సరదాలు స్వప్నాలు అన్నిటినీ సమకూర్చిన పసందైన గారడి చటుక్కున మడతపెట్టి చేస్తాడు టెరిబుల్ ట్రాజడీ. కలల పట్టుకుచ్చులొగుతున్న కిరీటం ధరించాడు, కళ్ళ చివర కాంతి సంగీత గీతాన్ని రచిస్తున్నాడు. కవిత్వం అంతరాంతర జ్యోతిసీమల్ని బహిర్గతం చేయాలి, విస్తరించాలి చైతన్య పరిధి. అగ్నిజలిన అమృతం కురిసిన అందం ఆనందం దాని పరమావధి. ఇట్లా ఎన్నో ఎన్నో ఉదహరిస్తూ పోవచ్చు. తపాలా బంట్రోతు కవిత తిలక్ 1959వ సంవత్సరంలో రాశారు. సరిగ్గా నేను పుట్టిన సంవత్సరం అది. ఆ కవిత మా నాన్నగారి పేరుతో మై డియర్ సుబ్బారావు కనిపించడం మానేశావు అంటూ మొదలవుతుంది. మా నాన్నగారు పోస్టల్ డిపార్ట్మెంట్లో పనిచేశారు. ఆయన ఈ కవిత ఆంగ్లంలోకి అనువదించారు. 1969-70ల ప్రాంతంలో వాళ్ళ ఇన్హౌస్ మ్యాగజైన్ డాక్టర్లో ప్రచురించబడింది. నేను ఎంత ప్రయత్నించినా ఆ అనువాదం దొరకలేదు. కథకుడిగా తిలక్ గురించి మరోసారి ముచ్చటిస్తాను. ఇటీవల తిలక్ గురించిన వ్యాసాలతో తిలక్ సాహితీ సందర్శనం అని సాహితీవేత్తల వ్యాస సంకలనం విశాలాంధ్ర వారు అరసం తరఫున ప్రచురించారు. 5-6 ఏళ్ల క్రితం తిలక్ కుటుంబ సభ్యులు హైదరాబాద్ రవీంద్ర భారతిలో ఆయన సంస్మరణ సభ, ఆయన గీతాలాపన కార్యక్రమాల్ని నిర్వహించారు. యూట్యూబ్లో మీరందరూ ఆ గేయాలు వినొచ్చు. ఆయన కథ ఊరి చివరి ఇల్లు యూట్యూబ్లో చిత్రీకరించున్నారు. తిలక్ మీద ఆకాశవాణి కోసం ఆయన్ని చూసి ఆయనతో పరిచయం ఉన్న ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ గారు ఒక రూపకం రచించి ప్రసారం చేసిన గుర్తు. భీమవరం నుంచి రాజమహేంద్రవరం వెళ్ళినప్పుడల్లా తణుకు రైల్వే స్టేషన్లో రైలు ఆగితే తిలక్ గుర్తొచ్చేవారు. తాడేపల్లిగూడెం నుంచి జంగారెడ్డిగూడెం వెళ్లే మార్గంలో వెళ్ళేటప్పుడు తిలక్ రాసిన నల్లజర్ల రోడ్డు కథ గుర్తొస్తుంది. తిలక్ కవిత్వం చదివితే మనసుకి మంచి స్పందన కలుగుతుంది. ఏ విషయాన్నైనా సున్నితంగా అందంగా ఎలా చెప్పాలో బోధపడుతుంది. ఆయన జన్మించి 100 ఏళ్లు గడిచిపోయినా 100 ఏళ్ల పండుగ అద్భుతంగా జరిగింది. తిలక్ లేకపోయినా ఆయన కవితలో రాసినట్టు నువ్వు లేవు, నీ పాట ఉంది. ఇంటి ముందు జూకామల్లె తీగల్లో అల్లుకుని, లాంతరు సన్నని వెలుతురులో కమ్ముకుని, నా గుండెల్లో చుట్టుకుని, గాలిలో ఆకాశంలో నక్షత్రం చివరి మెరుపులో దాక్కుని, నీరవంగా నిజంగా ఉంది, జాలిగా హాయిగా వినపడుతూ ఉంది. శిశిర వసంతాల మధ్య వచ్చే విచిత్ర మధురమైన మార్పుని గుర్తుకు తెస్తోంది. ఇన్నేళ్ల తర్వాత